సా, కా, లా, హ్రీం అనే 4 మంత్రాక్షరాలను శక్తికూటం అంటారు. పంచదశి మహామంత్రంలోని ఆఖరు 4 అక్షరాల సముదాయం ఇది. ఇది అమ్మవారికి నడుమ నుంచి క్రింది వరకు అనగా పాదాల దాకా ఉండే శరీర భాగం. అమ్మవారు మంత్రస్వరూపిణి. 5 అక్షరాలు ముఖం కాగా 6 అక్షరాలు కంఠం నుండి నడుము వరకు ఉన్న శరీరం కాగా ఆఖరి 4 అక్షరాల నడుమ నుండి పాదాల వరకు ఉన్న శరీరం సూక్ష్మ, సూక్ష్మేతర, సూక్ష్మతమములు అనబడతాయి. ఈ 3 ఒకటి వాక్ముక్తిని, ఒకటి కోరికలను తీర్చుకోగలిగే శక్తిని, ఒకటి శారీరక మానసిక శక్తులను ప్రసాదిస్తాయి. ఇందులో ఈ చివరి 4 అక్షరాల సముదాయం శరీర దృఢత్వాన్ని ముందుగా సాధకునికి ఇస్తుంది. శరీర మాంద్యం కలు ధర్మ సాధనం అని ఆర్యోక్తి. ఏ పని చెయ్యాలన్నా ముందుగా శరీరం ఆరోగ్యవంతమై సహకరిస్తేనే చెయ్యగలం. శరీరం సహకరించిన మానసిక ధైర్యం లేకపోతే పని చేయలేము. అన్నిటికంటే మనశ్శక్తి గొప్పది. మనోధైర్యంతో పని ప్రారంభిస్తే అయి తీరుతుంది. ఎగరగలిగే శక్తి ఉంది కదా అని గర్వించి కదలకుండా ఉంటే గరుడు కూడా ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. గొప్ప శక్తి లేకపోయినా ఒక చిన్న చీమ నడక ప్రారంభించి కాశీకి వెళ్ళిందని చెబుతున్నాయి. కాబట్టి మహాత్ములకు శరీర ధనాల కంటే క్రియాసిద్ధి నిజమైన బలం. శక్తి కూటం మానవులకు ఇటు శారీరకంగా అటు మానసికంగా సర్వ కార్యాలను చేయగలిగే మహాత్ములుగా తీర్చిదిద్దగలిగే అపూర్వ మంత్రభాగం. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఏ పని చేయాలన్నా మూలుగుతూ ఓపిక లేక బాధపడేవారు ప్రతి భానువారం అంటే ఆదివారం ఉదయం 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఎర్రని పువ్వులు నీరు ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యంగా వదిలితే రోగాలు తొలగి ఉత్సాహం లభిస్తుందని శంకరాచార్యులు వారు చెప్పారు. అసాధారణ క్రియలు చేయాలనుకునేవారు, ఏ పని మొదలుపెట్టినా అవ్వక బాధపడేవారు ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు అమ్మవారి విగ్రహాన్ని వెండి, బంగారం, ఇత్తడి లేక మట్టిది పూజా మందిరంలో స్థాపించి ధూపదీప నైవేద్యాలు ఓపికను బట్టి సమర్పించి రోజూ 108 సార్లు జపిస్తూ ఎర్రని, తెల్లని, పసుపు పచ్చని పూలతో పూజించి ఆఖరున హారతి ఇస్తే వారికి చాలా తొందరలో ఆ పనులు పూర్తవుతాయి. మంత్రము తెలుసుకుందాం. ఓం శక్తి కూటైక తాపన్న కఠ్య దోభాగ ధారిణ్యై నమః. ఓం శక్తి కూటైక తాపన్న కఠ్య దోభాగ ధారిణ్యై నమః. ఓం శక్తి కూటైక తాపన్న కఠ్య దోభాగ ధారిణ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.